రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. అది కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు. మనం అందరం కూడా చూస్తున్నాం. ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు